ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. దేశవ్యాప్తంగా రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీద్దాం. రైతుల సమస్యలు పరిష్కారాలు చర్చా వేదిక కార్యక్రమం హిందూపురం వన్నంపల్లి కాలా ఫార్ములో మహేందర్జిత్ సింగ్ ఆధ్వర్యంలో కల్లూరు మొహమ్మద్ ఉమర్ ఫారూక్ ఖాన్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా సంయుక్త కిసాన్ మోర్చా రైతు హక్కుల పోరాట నాయకుడు జగ్జిత్ సింగ్ దలాయివాల్, కర్ణాటక రైతు ఐక్య వేదిక చెరుకు రైతు అసోసియేషన్ అధ్యక్షుడు కురుపూరు శాంతకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతు పక్షాన ప్రసంగించారు. రైతు సంఘాల జాతీయ నాయకులు విశిష్ట అతిథులుగా అభిమాన్యు కోహెట్, హర్యానా జగ్జిత్ సింగ్ దలీవాలా, సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు రాజకీయ రహిత కర్ణాటకకు చెందిన కురుబూర్ శాంతకుమార్, దక్షిణ భారత రాష్ట్రాల సమన్వయకర్త తమిళనాడు PR పాండెన్, హర్యానాకు చెందిన లఖ్విందర్ సింగ్, న్యూఢిల్లీకి చెందిన జాఫర్ ఖాన్, సుఖ్జిత్ సింగ్, కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు నారాయణ రెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. నెక్స్ట్ దళిత హక్కుల పరిరక్షణ సమితి వారు సన్మానించవలసిందిగా వారు కూడా సన్మానం చేయాలని చెప్పేసి ముందుకు వచ్చినారు. వారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దళిత హక్కుల పరిరక్షణ సమితి ఫోటో త్వరగా. మరియు దండోర ఆంజనేయ మామ గారు వారిని అల్లుడు సతీష్ గారు, దండోర సతీష్ గారు వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ అవును సార్ ప్లీజ్ రండి సార్. అది కాదు నేను ఏమంటే, ఎందుకంటే వినండి ఒక నిమిషము. ఇది మీరు హక్కుల కోసం పోరాడుతున్నారు కాబట్టి పేరు కూడా ఎవరి పేరు పెట్టినాము, మీ కర్ణాటక హులి టిప్పు సుల్తాన్ షహీద్ ఉన్నారు. అందరికీ ఉందా, మీ ఇద్దరికి మేము ఈరోజు మన విశిష్ట నాయకులు కర్ణాటక రాష్ట్ర చెరుకు రైతు అసోసియేషన్ అధ్యక్షుడు మరియు కర్ణాటక రైతు సంఘాల సంయుక్త అధ్యక్షుడు మా మిత్రుల్లో విశిష్ట అతిథి కురుపూరు శాంతకుమార్ గారిని ఫ్రీడమ్ ఫైటర్ టిప్పు సుల్తాన్ షహీద్ జాతీయ కిసాన్ యోధా పురస్కారంతో సన్మానిస్తున్నాము. ఆయన సేవల్లో కర్ణాటకతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఉండాలని చెప్పేసి మా రైతు సంఘం సిద్ధారెడ్డి, చైతన్య గంగిరెడ్డి, మా మిత్రులు పెద్ద ఇక్కడ వెంకట్రామరెడ్డి గారు వారందరి తరఫున మరియు మన CPM నాయకులు వినోద్ గారు వారందరి తరఫున సన్మానం చేస్తున్నాం. ధన్యవాదాలు. సార్ ఇక్కడ పెద్ద బయట పోయినా. సరే ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. హిందూపురం వన్నంపల్లిలో జరిగిన రైతుల సమస్యలు పరిష్కారాలపై చర్చా వేదికలో జాతీయ స్థాయి రైతు నాయకులు పాల్గొన్నారు. మరి చిట్టచివరిగా ఈ కార్యక్రమంలో చివరి అంశం ఏమంటే, రాబోయే పార్లమెంటు సెషన్లో దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నుకున్న పార్లమెంటు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారికి రైతు సంఘాలు మరియు ప్రజా సంఘాలు ఒక వినతి పత్రం ఇస్తూ, ఆ వినతి పత్రంలో ప్రైవేటు బిల్లును పార్లమెంటులో వచ్చే సమావేశాల్లో ప్రైవేటు బిల్లును పెట్టి, మరియు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తరపున వారు కూడా రైతుల పక్షపాతిగా ఈ యొక్క బిల్లును సమర్థించటానికి గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ గారితో చర్చించాల్సిందిగా రైతు సంఘాలు మరియు జాతీయ రైతు సంఘాలు మరియు ఇక్కడ రైతు సంఘాలతో మేమందరము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం.